టిక్ టాకుల్లో పాపులారిటీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన మరొకటి మనం చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఒక యువతి రీల్స్ కోసం రైల్వే ట్రాక్ పై కారుతో స్టంట్స్ చేసింది. ట్రాక్ పై కారు నడుపుతూ ఓవర్ యాక్షన్ చేసింది. అధికారులు వచ్చి అడ్డుకోబోతే వారితో కూడా వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ట్రాక్ పై యువతి కారు ఆగి ఉన్న నేపథ్యంలో అధికారులు కంగారు పడి రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. కారును అడ్డుకోవడంపై సిబ్బందితో యువతి వాగ్వాదానికి దిగింది. యువతిని లక్నోకు చెందిన రబికా సోనిగా గుర్తించారు. ప్రతిరోజు ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. పాపులారిటీ కోసం రీల్స్, టిక్ టాక్లు అంటూ రకరకాల పిచ్చి విన్యాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నటువంటి ఘటనలు అనేకం మనం చూసాం. రైల్వే ట్రాక్ల మీద లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ టాప్ ఫ్లోర్లో నించొని బయటికి చూస్తున్నట్లుగా, అక్కడ నించొని రకరకాల విన్యాసాలు చేస్తున్నట్లుగా, ఎత్తైన ప్రదేశాలు కొండల మీదకు వెళ్ళడం లేదంటే నీళ్లలోకి వెళ్ళడం, ఇలా రకరకాల విన్యాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఘటనలు కూడా అనేక మనం చూసాం. ఇప్పుడు అలాంటి మరొక ఉదాహరణ మనకు కనిపిస్తుంది. రైల్వే ట్రాక్ మీద కారు నడుపుతూ విన్యాసాలు చేసినటువంటి ఘటన మనం చూస్తున్నాం. స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు ప్రజెంట్ చేస్తోంది. ఆ విజువల్స్ మీకు ప్రజెంట్ చేస్తుంది. అధికారులు వెళ్ళి అడిగితే అధికారులతో కూడా గొడవ పడ్డటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. అధికారులు ఏమో కంగారు పడి ఏదైనా జరుగుతుందేమో అంటూ రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేసినట్లుగా తెలుస్తోంది.